రుమాలు అంటే ఏమిటి? గంగాళం దేనికి ఉపయోగిస్తారు? బుడబుంగ అని దేన్ని అంటారు? ఈ ప్రశ్నలేంటి అనుకుంటున్నారా? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నలివి. తెలంగాణ యాస సంస్కృతికి టీఎస్పీఎస్సీ పెద్దపీట వేస్తున్నా అభ్యర్థులకు అవి అర్థమవుతున్నాయా? విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడిపోయి టీఎస్పీఎస్సీ ఏర్పాటైంది. ఇకపై నిర్వహించే పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, యాసలకు ప్రాధాన్యమిస్తామని మొదట్లోనే ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన ప్రశ్నలొస్తున్నాయి. దసరా పండుగ రోజు వాడే జమ్మి ఆకును తెలంగాణలో ఏమంటారు? బుడభుంగ అంటే ఏమిటన్న ప్రశ్నలిస్తున్నారు. తెలంగాణ సినీ ప్రముఖుల గురించి ప్రశ్నలిస్తున్నారు. ఇవన్నీ చూస్తే టీఎస్పీఎస్సీ గతంలో చెప్పినట్టుగానే తెలంగాణ చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని తెలుస్తోంది. ఇలా తెలంగాణ మాండలికాన్ని, చరిత్రను గౌరవిస్తూ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు రూపొందించడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు ఎక్కడా వినని, చదవని ప్రశ్నలు ప్రత్యక్షమవుతూ ఉండడంతో అభ్యర్థులు అయోమయంలో పడుతున్నారట. ఇలాంటివి ఏ కోచింగ్ సెంటర్లోనూ తమకు బోధించరని అనుకుంటున్నారట. ఈ పదాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వారికి మాత్రమే తెలుస్తాయని, ఈ పరీక్షల్లో వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తున్న అభ్యర్థులు ఇదివరకు ఎప్పుడూ చదువుకొని ఇలాంటి అంశాలపై పట్టు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నారట. ముఖ్యంగా తెలంగాణ మాండలికం, చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి అభ్యర్థులు కసరత్తులు చేస్తున్నారట. తెలంగాణలో ఎక్కువగా వాడే పదాలు, వాటి అర్థాలు, వీటిని వివరించే పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని ఆరా తీసే పనిలో ఉన్నారట అభ్యర్థులు. మరోవైపు కోచింగ్ సెంటర్లు సైతం ప్రత్యేక సిలబస్ రూపొందించే పనిలో పడ్డాయట. ఈ రోజుల్లో అభ్యర్థులకు తెలుగుపైనే అవగాహన తక్కువ. ఇక తెలంగాణ మాండలికంపై వస్తున్న ప్రశ్నలతో బెంబేలెత్తిపోతున్నారు. సోషల్ మీడియాలో సైతం దీనిపై చర్చ జరుగుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం తెలంగాణ మాండలికం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటున్నారు. అయితే ఈ ప్రభావం పరీక్షల మీద ఎలా ఉండబోతుందన్న భయం కూడా అభ్యర్థుల్లో ఉంది. ఆఫ్ ది రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.